హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? ప్రేమ అంటే మన కోసం పెద్ద పెద్దగా ఏం చేయక్కర్లేదండి. మనకి ఇష్టమైన గుర్తుపెట్టుకొని చిన్నవైనా గానీ మన కోసం తెచ్చిస్తే మనం అంటే ప్రేమ ఉన్నట్టే కదా! అలాగే మా పెద్దమ్మ నా కోసం ప్రేమతో ఈ చింత చిగురు పంపించారు. మా గోవాలో ఇక్కడ చింత చిగురు దొరకదు కదా! సో, తన కోసం అనమాట. ఇది మన ఫ్రిడ్జ్‌లో ఎన్ని రోజులైనా స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. సో, ఈ చింత చిగురు పప్పు కోసం నేను 1 కప్ మసూర్ దాల్ అలాగే కొద్దిగా మూంగ్ దాల్ ఈ రెండిటిని కలిపి వాష్ చేసుకున్నాను. అందులో చింత చిగురు, టమాటోలు, పచ్చిమిర్చి అవన్నీ ఏసి ఉడకబెట్టి మెదిపి పక్కనుంచుకున్నానండి. ఇప్పుడు తాలింపు కోసం పింక్ సిటీ వాళ్ళది కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ యూజ్ చేస్తున్నానండి. దీని ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మంచి పీనట్ స్మెల్ వస్తుందన్నమాట. సో, తాలింపు కోసం నేను వెల్లుల్లిపాయలు అలాగే తాలింపు గింజలు కొద్దిగా ఆనియన్స్ జనరల్గా మనం పప్పు ఎలా తాలింపు వేసుకుంటామండి అలాగనే. సో, అలాగే కరివేపాకు వేసుకున్నాను. కొంచెం ఇంగువ కూడా వేసుకుంటున్నాను అనమాట. నేను కారం పప్పు ఉడికేటప్పుడు వేయలేదండి. సో, ఇప్పుడు కారం వేసేసుకుంటున్నాను. కొంచెం ఫ్లేవర్ కోసం నా దగ్గర సాంబార్ మసాలా ఉంది. నేను హోమ్ మేడ్ ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. అది లైట్గా వేసుకున్నాను అనమాట. అంతే మన పోపు రెడీ. సో, మనం రెడీ చేసుకున్న చింత చిగురు పప్పు కూడా వేసేసాను. తాలింపు కూడా వేసేసాను అనమాట. సో, పప్పు నీట్గా రెడీ అయిపోయింది. కొంచెం లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే వేడి వేడి చింత చిగురు పప్పు రెడీ. సో, ఇప్పుడు దీనికోసం సైడ్ డిష్ కోసం అని చెప్పి నేను గోబీ ఫ్రై చేస్తున్నానండి. చాలామంది గోవా డిషెస్ అడుగుతున్నారు కదా! సో, ఈ గోవా రవ్వ ఫ్రై ఎలా చేస్తారో నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ముందుగా కాలీఫ్లవర్ ముక్కల్లో రుచికి సరిపడా ఉప్పు, కారం, పసుపు ఈ 3 మాత్రమే వేసి ఆ మసాలాలన్నీ ముక్కలకి బాగా పట్టే వరకు మిక్స్ చేసుకోవాలన్నమాట. సో, ఈ మిక్స్ చేసుకున్న వాటికి కోటింగ్ కోసం అని చెప్పి మనము బొంబాయి రవ్వ తీసుకోవాలి. ఈ బొంబాయి రవ్వతో జస్ట్ వీటిని డిప్ చేసి ఫ్రై చేసుకోవాలన్నమాట. పెనం మీద కొద్దిగా ఆయిల్ వేసి ఈ ముక్కల్ని మనం రవ్వలో కోట్ చేసుకోవాలండి నీట్గా. ఇది మామూలు మనం ఉప్మా చేసే రవ్వే అనమాట. సో, గోవాలో ఏ వెజిటేబుల్ అయినా ఇలానే ఫ్రై చేస్తారండి. మోస్ట్లీ బంగాళదుంప కానీ అరటికాయ కానీ అలాగే కాలీఫ్లవరు ఈవెన్ బెండకాయ. సో, ఎక్కువగా వాళ్ళు ఫిష్ లేనప్పుడు ఇలానే రవ్వ ఫ్రై చేసుకొని తింటారనమాట. సో, ఇలాగా నేను రవ్వతో నీట్గా కోట్ చేసుకొని పెనం మీద పెట్టేసుకున్నాను. ఇప్పుడు మూత పెట్టి కొద్దిసేపు మగ్గనిద్దామన్నమాట. తర్వాత మూత తీసేసి టర్న్ చేసుకోవాలన్నమాట. ఇంకా మూత అసలు పెట్టకూడదండి. మూత పెడితే మనకి మాయిశ్చర్ వచ్చేస్తుంది కదా, క్రిస్పీనెస్ అనేది రాదు. సో, ఓన్లీ ఫస్ట్ టైం మాత్రమే కొంచెం మూత పెట్టాలి. తర్వాత 2 సైడ్లో నీట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ మధ్య బ్రౌన్ రైస్ తినడం స్టార్ట్ చేసాము. చాలా బాగుంది టేస్ట్. సో, వేడి అన్నంలో నెయ్యి వేసుకొని అలాగే ఈ చింత చిగురు పప్పు ఈ రవ్వ ఫ్రై తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసుకోండి. దానికి కూడా టేస్ట్ చాలా బాగా నచ్చింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. బాయ్ బాయ్.